9వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుని చదవబడు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాలని దావీదు అడిగిన. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వారు అతన్ని దావీదునకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గలవని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంత ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొంతంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించుకున్నాను. కాబట్టి నీవును నీ కుమారును నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనములకై ఆహారం